సో సార్ ఇప్పుడు ఎవరైనా అస్పైరింగ్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ వచ్చి అస్పైరింగ్ స్టోరీ టెల్లర్ వచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నారా న్యూ కమర్స్ వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మంచి స్క్రిప్ట్ ఉంటే అవకాశాలు ఇస్తారా ఆర్ యూ వాంట్ ఓన్లీ ఎస్టాబ్లిష్ నేమ్స్ ఆర్ ఎలా? అంటే అందరికి అవకాశం ఇస్తామన్నప్పుడు ఏమైందంటే ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ సినిమా ఎక్కడ వర్క్ కాకుండా పీపుల్ మీడియాలో మౌంట్ చేయొచ్చు అన్న ఇది ఉండింది. అది తీసేసి వి స్టిల్ గివ్ ఆపర్చునిటీ, బట్ ఇట్స్ నాట్ ఎ ఈజీ గేట్ టు ఎంటర్. అంతే కదా. అండ్ యూ కమ్, దెర్ ఆర్ టీమ్స్ హూ విల్ స్క్రూటనైజ్, చాలామంది అప్సెట్ అవ్వచ్చు, బట్ అంటే నేను 20-25 పీపుల్ టీమ్స్ వీఆర్ వర్కింగ్ అని చెప్తున్నాం కదా, అట్లీస్ట్ 20 of them ఆర్ న్యూ. ఓకే. సో అయితే మరి జస్ట్ స్క్రిప్ట్ ఉంటే సరిపోదు, వాళ్ళకి ఆ కన్విక్షన్ ఉంటేనే మీరు అవకాశం కల్పించడానికి అవకాశం కన్విక్షన్ క్రియేట్ చేయగలిగితే అవకాశం క్రియేట్. దట్స్ అ గ్రేట్ థింగ్. వాళ్ళకు ఉండాలి కదా. సినిమాలు ఈ టెక్ ఇవన్నీ కాకుండా సార్ మీ అట్లాంటా స్మార్ట్ టౌన్స్ సిటీస్ ఇవన్నీ కాకుండా విశ్వ గారికి స్వతహాగా ఏంటి హాబీస్? గోల్ఫ్ ఆడతారా, క్రికెట్ ఆడతారా, పాటలు సినిమాలు పాడతారా? చూడడమే. నిన్న సినిమాలు చూడటమే. మెయిన్ టెక్ బిజినెస్ లకి అంటే సూపర్ డీప్ గా ఉన్నప్పుడు కూడా నేను మార్నింగ్ 3కి పడుకోవడం ఉంటే 3 నుంచి 3:30 ఏదో చూసే పడుకుంటాను అనమాట. అలా సో అంత లేట్ గా పడుకుంటారు సార్ మీరు? ఇప్పటికీ అదే, బట్ ఒకప్పుడు 3:30కి పడుకున్నా నేను 7:30కి లేసేవాడిని. ఇప్పుడు 3 పడుకుంటే 9కి లేస్తాను. 4-5 hours సరిపోతుంది మీకైతే? ఇప్పుడు 6 hours పడుకుంటాను. 6 hours. రైట్. అమ్మవారి భక్తులు మీరు అనిపిస్తుంది. మీ క్యాబిన్లోకి రాగానే ఇంత హైటెక్ ఆఫీస్, ఆల్మోస్ట్ సియాటిల్లో ఉన్న అంబియన్స్ వచ్చింది బికాస్ ఐ విజిటెడ్ దేర్. బట్ మీ భక్తి ఎంతో అర్థమవుతుంది స్పష్టంగా రాగానే. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, అంటే మీకు బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య అని ఉంటాడు, ఆయన ఇచ్చినాడు అది. సో దెన్ హి సెడ్ ఐ షుడ్ కీప్ ఇట్ అట్ వర్క్ అని. సో నమ్మకం సార్ బాగా మీకు? నేను దేవుని నమ్ముతానండి, గురువులు అలాంటివి నమ్మరు. దేవుడిని మాత్రం నమ్ముతారు. రైట్. సో విశ్వ గారు, ఫైనల్ క్వశ్చన్, హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాబోయే రోజుల్లో? రాజాసాబ్ ఆఫ్ కోర్స్ కాకుండా ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ ద పైప్ లైన్? అంటే నెక్స్ట్ 3 years లో విల్ డూ అబౌట్ 25-30 మూవీస్ అండి. అయ్య బాబోయ్. సో అంటే ఆల్రెడీ 10 ఆర్ ఇన్ మేకింగ్ అండ్ దిస్ 15-20 విల్ బి మౌంటెడ్. ఎక్సలెంట్ సార్. బట్ కంటెంట్ క్వాలిటీ యూ విల్ నాట్ సీ ఫ్రమ్ వాట్ ఎవర్ వి మౌంట్ గోయింగ్ ఫార్వర్డ్. క్వాలిటీ లేకపోతే 1 week షూట్ చేసైనా స్టాప్ చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు సినిమా కంప్లీట్ చేసి పెట్టట్లేదు పక్కన, 1 week షూట్ అయినా ఆపేస్తున్నాం. ఆ క్వాలిటీ కంట్రోల్ మీ టీం తీసుకుంటారు ఆబ్వియస్లీ. మీరు నమ్మకంగా పెట్టిన ఫార్చునేట్ గా మీకు కార్పొరేట్ ఎవాల్వ్ అయిందండి. మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, ఈటీవీ, విన్ కానీ వీళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ డిఫైనింగ్ వాట్ ఈస్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇంతకుముందు ఆ నాలెడ్జ్ చాలా తక్కువ ఉండేది. ఇఫ్ there is a ready knowledge available. What is the demographics, what are the genres, what is the new attempt, what is existing, what is the stardom, what is the mix of this, and what is the reach anadi, the knowledge is available. Intaku mundu we have to innovate. Ippudu akkarledu, the people have spent significant money to build that knowledge base. And leverage చేసుకుంటే చాలు. అంతే కదా. దట్ ఇస్ రైట్. అయితే ఓటీటీలో కూడా మీ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి? 100%. ఓటీటీ వెబ్ సిరీస్లు, ఒకవైపు వెబ్ సిరీస్లో ఒక పక్క బ్లాక్ బస్టర్ సినిమా, యూట్యూబ్ కంటెంట్ కూడా చేస్తామండి. యూట్యూబ్ కంటెంట్. వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ సార్ యూట్యూబ్లో? లాట్ ఆఫ్ షోస్. దావత్ అని ఒకటి రన్ చేసాం షో. అలా. ఓకే. యా. సో యూ హ్యావ్, అంటే మీడియాలో మీ ప్రవేశం ఉంది. అయితే న్యూస్ మీడియా ఒకటి మీరు ఇంకా ఓకే టు కరెక్ట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇంటూ న్యూస్ మీడియా ఇన్ ఎనీ ఇమ్మీడియట్ టర్మ్ unless something comes really exciting for you. అంటే ఐ డోంట్ నో, సమ్ ఫ్యాన్సీ ప్రపోజల్ వస్తే ఐ మే కన్సిడర్. ఫ్యాన్సీ అంటే సార్ యాక్చువల్లీ మీకు తెలుసు న్యూస్ మీడియాలో డబ్బులు రావు, ఓన్లీ పవర్. ఒకలాంటి పవర్ ఉంటుంది. నేను చెప్పకపోవడం బెటర్ దాని గురించి. అంతే సార్. బట్ అమేజింగ్ సార్. ఐ థింక్ యూ హ్యాడ్ చాలా క్వైట్ జర్నీ, బట్ సడన్గా ఒక ఫీనిక్స్ పక్షిలాగా మీరు ప్రత్యక్షమయ్యారు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు దక్షిణ భారతదేశ భాషల్లో తమిళ్లో, తెలుగులో, ఇంకా కన్నడ కూడా ఉంది కదా సార్ మీది ప్రొడక్షన్? కన్నడలో we're doing very good projects అంటే నెక్స్ట్ ఇయర్ they'll come. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్? చిరంజీవి గారండి. అబ్బో, చిరంజీవి గారే. ఫ్రమ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. థ్యాంక్ యూ సార్. బికాస్ వేర్ ఆల్సో, మేము కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అనమాట. అంటే ఆ స్టార్డమ్ అండ్ ఇది మ్యాజిక్ రాలేదు ఆ తర్వాత స్క్రీన్లో అంతగా. ఆ స్టెప్లు ఐఎమ్ ఏ ఫ్యాన్ అండి, అంతకన్నా ఎక్కువ అంతకంటే ఏం చెప్పరు. అమ్మో అవును. మళ్ళీ మీకు ఐఎమ్ ఏ ఫ్యాన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అండ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఈవెన్ నౌ.
అంతే 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 సార్. కల్కి సినిమా చూసారా? చూసానండి. ఏమనిపించింది సార్ చూసి? ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే ఎక్స్ట్రాడినరీ. వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ ద ఫిల్మ్ సార్? అంటే మీకు అంత గ్రాండియర్ స్కేల్లో హ్మ్. రీచింగ్ టు లార్జర్ దాన్ లైఫ్ ఆడియన్స్, అంటే ఓన్లీ తెలుగు ఆడియన్స్ కాదు, ఇండియన్ కాదు, గ్లోబల్ దీనికి వెళ్ళాలని, అండ్ క్రియేటింగ్ ద ప్లాన్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే ఒక సిరీస్కి కావాల్సిన మెటీరియల్ ఇస్ Hmm. దేర్. Hmm. ఇట్స్ జస్ట్ So ఇనిషియల్ you like it as a ఎస్టాబ్లిష్మెంట్. business idea or the scale or what అని? వన్ ఈజ్ ద స్కేల్ అండి. ద స్కేల్ హ్యాస్ టు బి సపోర్టెడ్ బై అ బిజినెస్. అంతే ఆబ్వియస్లీ. ఆటోమేటిక్గా ఇఫ్ దట్ ఎనీథింగ్ యూ డెలివర్ ఇన్ దట్ స్కేల్, దట్ ఫస్ట్ స్టెప్ as successful, that's the extraordinary business అవును. opportunities. విశ్వప్రసాద్ గారు, ఐల్ బి ఫెయిలింగ్ ఇఫ్ ఐ డోంట్ ఆస్క్ యూ దిస్ వన్ క్వశ్చన్. ఇప్పుడు రిసెషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఐటీ రంగాన్ని? No, we are seeing already, అంటే లాస్ట్ 1 year నుంచి it is a very bad market. గ్రోత్ అన్నది లేదు. ఒక ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ 10 times వెళ్ళిపోయి సడన్గా పడిపోతే 20 times క్రాష్ అవుతే ఎలా ఉంటుందో, ఎంప్లాయ్మెంట్ అలా ఉంది రెసెషన్లో ప్రజెంట్. అంటే ఒక్కొక్కరు 3 జాబులు చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. అవును. అంటే ఇట్స్ లైక్ ఎ రాయల్టీ. ఐ క్రియేటెడ్ సంథింగ్ ఎనీబడి కెన్ యూజ్ అండ్ ఐ గెట్ ఫ్రీ మనీ అన్నట్టు ఉండింది. ఒక 2020 అక్టోబర్కు పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ మల్టిపుల్ జాబ్స్. మార్చ్లో మీకు కోవిడ్ వచ్చింది. అవును. అక్టోబర్ వరకు పీపుల్ వర్కింగ్ హోమ్, సడన్గా ప్రొడక్టివిటీ పెరిగిపోయింది బికాస్ పీపుల్ హ్యావ్ నథింగ్ టు డూ. అవును. అండ్ సడన్గా నౌ పీపుల్ క్యాన్ వర్క్ రిమోట్ అండ్ దే క్యాన్ డూ ఎనీథింగ్ అన్నది వచ్చేసరికి కొంచెం తగ్గింది. స్లోగా మల్టిపుల్ జాబ్స్ అన్నది 22కి ఇట్ ఈస్ అ పీక్. అవును. వేర్ ఎవర్ ఐ కెన్ గివ్ రెజ్యూమే, ఐ కెన్ గెట్ అడిషనల్ మనీ. అలాంటి సిచ్యువేషన్ ఐమ్ టాకింగ్ ఓన్లీ మీరు ఇండియన్ కాంటెక్స్లో, అవునవును. ఇండియన్ ఎంప్లాయీస్ ఇన్ యూఎస్ కాంటెక్స్లో మాట్లాడుతున్నాను. అంటే ఇట్స్ అప్లైస్ టు అదర్స్ ఆల్సో. మల్టిపుల్ జాబ్స్ ఎండెడ్ ఇన్ 23. అవును. 24లో జాబ్ అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళు జాబ్స్ వెళ్ళిపోతున్నాయి, కొత్త వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. మధ్యలో కొన్ని వేరే అదర్ ఈ హ్యూమన్ రైట్ వైలేషన్ అని చెప్పి, అంటే ఈ మల్టిపుల్ స్టూడెంట్స్ని ఎవరన్నా అకామిడేట్ చేసి అది వచ్చి ఈవెన్ ఎంప్లాయీస్ హూ కెన్ సపోర్ట్ ట్రైనింగ్స్ అన్న కూడా స్టాప్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ఇన్ అ వెరీ అగ్లీ కండిషన్ రైట్ నౌ. అవునా? అంటే ఫర్ న్యూ పీపుల్ టు గెట్ ద జాబ్ ఇన్ అమెరికా. అంటే మీరు ఆ కాంటెక్స్ట్లో అడిగితే, అదే ఆ కాంటెక్స్ట్ అంటే దట్ ఈస్ ద ఇంటరిమ్. ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అ పీక్ అండ్ దేర్ ఇస్ అ లో. బాటమ్ ఇంకా హిట్ అయినా లేదో తెలీదు, బట్ వీ షుడ్ హిట్ ఎనీ టైమ్. మళ్ళీ పుంజుకుంటా ఉంటారు. 100% ఇట్ హస్ టు కమ్ ఎన్ని బ్యాక్. రోజులు పడుతుంది సార్ టిపికల్లీ? ఇవన్నీ చూసాం మనం, అంటే ఇస్లామ్స్ మనకు బాటమ్ తెలీదు, ఇది అదే 2 ఇంకా. months లో ఉందా, 3 months లో ఉందా, 6 months లో ఉందా అని. దాని తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ వెరీ ఫాస్ట్. అదే అవును. అది చాలా అమెరికాకు వెళ్ళడం అంటే ఇంకా కూడా చాలా మందికి కళ. అమెరికాలో ఉన్న ఆపర్చునిటీ ఎక్కడ ఉండదండి. ఎక్కడ ఉండదు. ఆఫ్టర్ యూ గ్రో టు సర్టెన్ సైజ్ దెన్ అంటే వేరే చోట, అంటే డే వన్ ఇండియాలో బిజినెస్ చేయలేం కదా ఒక అవును. స్కేల్లో. అవును. అవును. ఒక స్కేల్ దాటినాక వాళ్ళు ఎక్కడన్నా చేయొచ్చు బిజినెస్. అవును. బట్ ఆ ఇనిషియల్ ఏ న్యూ పర్సన్ మేకింగ్ మనీ అనేది ఇట్స్ ఈజీ ఇన్ అమెరికా దెన్ అదర్ ప్లేసెస్. దట్ ఇస్ ట్రూ. తొందరగా సెటిల్ అయిపోవచ్చు. బట్ మీరు సెటిల్ అవ్వడమే కాదు, చాలా మందిని సెటిల్ చేశారు విశ్వప్రసాద్ గారు, ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్. అండ్ మీరు తీసిన 25-30 సినిమాలు అండ్ వాటితో పాటు మీరు టేకప్ చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ ఇస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సో మెనీ పీపుల్, ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్ హూ డోంట్ హ్యావ్ అ ఎగ్జాక్ట్ ఇది, వాళ్ళకి రోడ్ మ్యాప్ కూడా వేసిస్తారు బికాస్ యూర్ క్రియేటింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ దెమ్. సో ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫీల్డ్. సో ఆల్ కుడోస్ టు యూ ఆన్ యువర్ గ్రేట్ జర్నీ. థ్యాంక్స్ అండి. అండ్ మళ్ళీ మనం మిమ్మల్ని పలకరిస్తాం వెన్ యువర్ న్యూ మూవీ రిలీజెస్. తప్పకుండా ఇంకొన్ని మిగిలిపోయిన విషయాలు మాట్లాడుకుంటామని ఆశిస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ విశ్వ గారు. థ్యాంక్ యూ సో మచ్.